सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. ఎలాగంటారా, అన్ని పుణ్యాలు ఒకేసారి అనుభవించడం అంటే మన వల్ల కాదు. ఎక్కడో భోజనానికి వెడితే 32 పదార్థాలు పెట్టారు, అన్నీ రుచికరమైనవే. 32 మనం ఇష్టం వచ్చి తినగలమా? కొంచెం కొంచెమే తినగలం. అలాగే బాధలు, అన్ని బాధలు ఒక్కసారి అనుభవించలేం. అంచేత పుణ్య పాపాలని అనుభవించేందుకు వీలుగా శరీరంతో కొన్ని ఉంటాయి. కానీ కొన్నిటిని కలల ద్వారా, భయము ద్వారా, వేరే వాటి ద్వారా ఆనందము, సుఖము, దుఃఖము ఇలాంటి వాటిని అనుభవింపజేయడానికి స్వప్నం అనేది ఒకటి తయారయ్యిందని మనకి బ్రహ్మసూత్రాల్లోనే ఉంది. దీనికి కూడా మూల కారణము పరమాత్మే. అంచే సంజేరాహి అన్న ఒక మంత్రం దగ్గర ఈ మాట చెప్తారు. అంచేత ఏష సుప్తేషు జాగర్తి. అయితే మళ్ళీ స్వప్నశాస్త్రంలోకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఏ కళలు నిజమవుతాయండి? అలాంటిది కాదు. మీరు ఒళ్ళు అలసిపోయేలా నిద్రపోతున్నప్పుడు, ఒళ్ళు అలసిపోయి మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా నిద్రపోతున్నప్పుడు, అప్పుడు లీలామాత్రంగా వచ్చిన కళలు ఫలితాన్ని ఇస్తాయి తప్ప అనారోగ్యం చేత కానీ, తదేకంగా ఆలోచిస్తున్న దాని చేత కానీ, రేపు పొద్దున్న ఇది చూడాలనే కోరికతోటి కానీ, లేదు చూచిన దాన్ని గురించే మళ్ళీ ఆలోచిస్తున్నా కానీ, ఇలాంటి వచ్చే కళలు పైత్యం కళలు తప్పించి నిజమైన కళలు కాదు. నిజంగా మనకి అలాంటి భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించేలాంటి తత్వాన్ని చూపించేవాడు ఈయన. ఏష సుప్తేషు జాగర్తి సుషుప్తిదశయాం స్వయం ప్రకాశ. సూర్య భగవానుడు సుషుప్తి దశలో మనం ఉన్నప్పటికీ ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. దానికి అత్యద్భుతమైన ఉదాహరణ పక్షులు మాత్రమే. ఒక్కసారి పక్షులు నిద్రకి ఉపక్రమించాయంటే సూర్య భగవానుడు ఉదయించేదాకా ఆ పక్షి ఒక్కటి కూడా మెళకువ తెచ్చుకోదు. మెళకువ తెచ్చుకుంటే మళ్ళీ నిద్రపోదు. తెలుగులో సామెత ఒకటి ఉంది, కాకితో నిద్రపోయి కోడితో నిద్ర లేవడం అని చెప్పి. అన్ని పక్షులలోకి ఆఖరిని నిద్రపోయేది కాకి, అన్నిటికంటే ముందు మెళకువ తెచ్చుకునేది కోడి. ఏష సుప్తేషు జాగర్తి. ఓం సుప్తేషు జాగ్రతే నమః. ఓం భూతేషు పరినిష్ఠితాయ నమః. ఇది 122వ నామము. భూతేషు పరినిష్ఠితః. భూతేషు అంతర్యామితయా స్థితః. సకల భూతములోనూ కూడా అంతర్యామిగా ఉండే పరినిష్ఠితః. అంటే పరి అంటే వ్యాపించి ఉంటాడు. అంటే ఒకతోట ఉండే ఒకతోట లేకపోవడం కాదు. జీవకణముల లోపల ప్రతి చోట కూడా వ్యాపించి ఉండేవాడు. ఇంద్రియ పాలకుడు ఆయన. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. భూతేషు పరినిష్ఠిత. అంతేనా? ఆ స్వామికి ఇంకో విశేషం 123. ఓం అగ్నిహోత్రాయ నమః. అగ్నిహోత్రుడు ఆయనే. అగ్నిహోత్రుడు అంటే హోమముల లోపల ఉండి హవిస్సులని దేవతలకు ఇచ్చేవాడు అగ్నిహోత్రుడు. అంటే పంచేంద్రియాలు పంచగ్నుల రూపంలో ఉంటాడు. వాటి యందు కలిగే అనుభవమే అగ్నిహోత్రుడిన. అంటే సమస్త విషయక అనుభవ జ్ఞానమునకు స్వరూపమితడు. అందుకని భూతేషు పరినిష్ఠిత. అగ్నయ పంచేంద్రియ లక్షణ పంచాగ్నయ. పంచేంద్రియములలో ఉండే వాటి లక్షణముందే అది అగ్నిహోత్రానికి సంకేతము. అలాంటి అగ్నిహోత్రమునందు పరినిష్ఠితుడై ఉన్నవాడు. ఓం అగ్నిహోత్రాయ నమః. తరువాతి నామము 124వది. ఓం అగ్నిహోత్రూణాం ఫలదాయ నమః. అగ్నిహోత్రమే ఆయన. అగ్నిహోత్రమును గౌరవించే వాళ్ళకి ఫలితములిచ్చువాడు కూడా ఆయనే. అగ్నిహోత్రూణాం ఫలదాయ నమః అంటే నిత్యకర్మానుష్ఠానాన్ని సక్రమంగా చేసిన వాళ్ళకి ఫలితములు చక్కగా ఇచ్చేవాడు ఆయన. బాహ్య అభ్యంతర అగ్నిహోత్ర
అనుష్ఠాతృణాం అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాప్యం యత్ స్వర్గ అపవర్గం అలాంటి స్వర్గ అపవర్గ రూపం ఫలం దదాతి. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తున్నారు. ఎప్పుడు చేస్తారు? సూర్యోదయం కాగానే. రాత్రిపూట కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా పగటిపూట అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయడం అన్నది చాలా విశేషం. రాత్రిపూట కూడా చేస్తున్నారు అంటే తాంత్రిక ఉపాసన. ఒక రకంగా కొన్ని క్షుద్ర విద్యలు ఆ సమయంలోనే చేస్తారు. ఈయన అగ్నిహోత్రమును ఆరాధన చేసే వాళ్ళందరికీ ఫలితాన్ని ఇస్తాడు తప్పనిసరిగా. ప్రత్యేకించి అగ్ని ఆరాధన చేసినప్పుడు స్వర్గ అపవర్గాది ఇలాంటివి కావాలన్నప్పుడు వాటి ఫలితాన్ని చక్కగా ఇస్తారు. బాహ్య అభ్యంతర శుచి కలిగిస్తాడు. ఫలితాన్నిచ్చే మహానుభావుడినే. దీనికి పెళ్ళిళ్ళలో ఒక ఉదాహరణ ఉంది. ఇప్పుడైతే పెళ్ళిళ్ళలో హోమాలు ఏమేం చేయటం లేదు. పెళ్లి కుమార్తెని తీసుకొచ్చేటప్పుడు ఒక పేళ్ల బుట్టలో తీసుకురావడం మనకు అలవాటు. అది చూస్తుంటాం. వెదురు పేళ్ల బుట్టలో. ఇప్పుడేం చేస్తున్నాం? ఆ వెదురు పేళ్ల బుట్ట కూడా అందంగా కనిపించాలని వెనకటి రోజుల్లో రంగు కాగితాలు అతికించేవారు. ఈ మధ్యన దానికి ముక్కమల్ క్లాత్లు అవి కుడుతున్నారు, డిజైన్లు కుడుతున్నారు. ఎందుకు? వీడియోలో అందంగా కనిపించాలని. ఒక ఆయన బాగా డబ్బు ఉందని చెప్పి స్టీల్తో మరుతో చేసి దానికి బంగారపు కోటింగ్ పెట్టి తీసుకొచ్చాడు. దాని అర్థం అది కాదు. పెళ్లి కుమార్తెని ఎందుకు పేళ్ల బుట్టలో వెదురు పేళ్ల బుట్టలో తీసుకురావాలి అంటే కార్యక్రమం ఏమిటి అంటే అర్థం అక్కడ ఇంతవరకు ఆ కుర్రవాడు బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు అని అర్థం కాదు. అక్కడ వెనకటి రోజుల్లో ఉపనయనం కాగానే పెళ్ళయ్యేంత వరకు అగ్ని ఆరాధన చేసే బ్రహ్మచారి నిత్యకర్మానుష్ఠానం చేశాడు. శ్రద్ధగా సూర్యారాధన చేశాడు, అగ్ని ఆరాధన చేశాడు, గురువుగారిని అనుసరించాడు, శాస్త్రం నేర్చుకున్నాడు. ఇన్నేళ్ల పాటు నిష్కల్మషంగా తాను శాస్త్రాన్ని పఠించాడు గనక, తనను ఆరాధన చేశాడు గనక అగ్నిదేవుడు ఈ మహానుభావుడికి ఒక చక్కటి అమ్మాయిని పట్టుకొచ్చిస్తున్నాడు. ఈ అగ్ని స్వరూపం ఎవరు? సూర్య భగవానుడు. అమ్మాయిని ఎవరిని పట్టుకొస్తున్నాడు? సూర్య అనే అమ్మాయి. సూర్య అంటే కొత్తగా పెళ్లి కూతురైందే ఆ అమ్మాయి పేరు సూర్య. ఆమెను అగ్నిహోత్రం ఇస్తున్నాడని చెప్పడానికే పేళ్ల బుట్ట లోపల అమ్మాయిని కూర్చోబెట్టి మేనమామలు తీసుకురావడం అదొక సాంప్రదాయం. చాలా లోతైన విశేషం అది. అలాగా అగ్నిహోత్రూణాం ఫలం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం